ఈ అడ్డంగా ఉండాల్సింది తీయకుండా ఈ పక్కన ఉన్నదే తీసినారు. మనం గమనిస్తున్నాం వీళ్ళ తీరిక ఏ విధంగా ఉన్నది అన్నది చూడండి. ఈ అపార్ట్మెంట్కి అడ్డంగా ఉన్నదని అది తీసేస్తున్నారా, కటింగ్ కూడా చేస్తున్నారు. అసలు తీయాల్సింది ఇది, రోడ్కి అడ్డం ఇది. గతంలో యాక్సిడెంట్ ఇక్కడనే జరిగింది. అన్ని కటర్ మషిన్తో వీళ్ళు వచ్చినారు. ఆటో నంబర్ కూడా మనం ఇచ్చినాం, చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ ఓ అపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ స్తంభాన్ని పాతి పెట్టినారు. ఇక్కడ పాతి పెట్టిన తర్వాత దీన్ని కట్ చేసినారు. బహుశా దీనికి కారణం ఏముండొచ్చు. సార్ ये कट क्यों करे? చూడండి, అంటే ఈ అపార్ట్మెంట్కి అడ్డం ఉండటం వల్ల కట్ చేసినారా ఏంది అనేది. ప్రస్తుతానికైతే ఈ స్తంభం అనేది ఇక్కడ పాతి పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి తీసేసినారు వీళ్ళు. చూడండి కటర్. దీనికి ముఖ్యమైన కారణం ఈ అపార్ట్మెంట్కి అడ్డంగా ఉందా, మరి ఎందుకు తీశారనేది మనకి ఇప్పుడు తెలుస్తలేదు. ఇక్కడ ఈ అపార్ట్మెంట్కి అడ్డం ఉండటం వలన వీళ్ళు తీశారా, లేకపోతే వేరే కారణాలా, ఇప్పుడు మనం దీనికి తలెత్తున్న విషయాన్ని చూడండి. ఈ స్తంభం ఇక్కడుండే పక్కనే అపార్ట్మెంట్ ఉండే, అపార్ట్మెంట్కి అడ్డంగా ఉండటం వలన దీన్ని తొలగించారా చూడండి. ఇక్కడ అన్ని కట్టర్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడే తొలగించారు. ఇది మనం గమనిస్తున్నాం. జేసీబీ కూడా ఉన్నది. అంటే అపార్ట్మెంట్కి అడ్డం ఉండడం వల్ల తీసారా ఏంది అన్నట్టు మనకు తెలుస్తలేదు. ఆఫ్టర్నూన్ మేడం, ఈ స్తంభాలు అపార్ట్మెంట్కి అడ్డం ఉండటం వల్ల తీస్తున్నారా, లేకపోతే ఎందుకు తీస్తున్నారు? మీరు కటింగ్ చేసి ఇప్పుడు ఇందాక నేను చూసిన ఆ స్తంభం అనేది కటింగ్ చేసి అపార్ట్మెంట్కి అడ్డం రావటం వల్ల తీసారా, దీనికి కారణం ఏంది? మీరు రండి, నేను మీరు చూడండి, రండి ఒకసారి. అమ్మా కరెక్టేనమ్మా, కానీ వేయటం దేనికి, తీయటం దేనికి, కటింగ్ చేయటం ఏంది? అవునమ్మా, అది కూడా పైనే ఉండే కదా. ఇప్పుడు మీరు ఆ యొక్క స్తంభాన్ని ఏమో తొలగించారు కదా కటింగ్ చేసి. రండి రండి ఒక్క నిమిషం రండి. దానికైతే ఇక్కడ 11 మీటర్ స్తంభం అనేది ఐరన్ది కటింగ్ చేసి దీన్ని తొలగించారు. దీనికి కారణం ఏంది? అసలు ఈ అపార్ట్మెంటా లేకపోతే వేరే కారణమా? ఇప్పుడు మనం మేడంని అడిగి తెలుసుకుంటాం. మేడం చెప్పండి మేడం. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న ఈ స్తంభాన్ని కట్ చేసి ఈ టవర్కి ఇస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఈ అపార్ట్మెంట్కి అడ్డంగా వస్తున్నారని తీసారా, లేకపోతే వేరే కారణాలా? మనం ఇప్పుడు మేడంని అడిగి తెలుసుకుందాం. ఈ అపార్ట్మెంట్ ఉన్న స్తంభాలనే 11 ఫీట్ది తీయడానికి కారణం ఏంది? ప్రత్యేకించి ఆల్రెడీ ఇది వేయటం దేనికి, దీనికి కటింగ్ చేయటం ఏంది? ఆల్రెడీ అంటున్నారు ఈ అపార్ట్మెంట్కి అడ్డంగా ఉన్నందుకు మీరు తొలగించారా? అయితే ఇది ఆల్రెడీ ఇది 11 ఫీట్ కాదమ్మా, ఇది 11 ఫీట్. దీన్ని మీరు కటింగ్ చేస్తున్నారు. చూడండి చూడండి 11 ఫీట్. ఇది అపార్ట్మెంట్కి అడ్డంగా రావడం వల్ల కటింగ్ అయిందా అని చాలామంది విమర్శిస్తున్నారు. మేడం అయితే అట్లా అంటలేదు. మరి ఇది పబ్లిక్కి, ప్రజలకి, రోడ్డుకి అడ్డంగా ఉంటున్నారు అంటున్నారు. అయితే ఇది దాని పక్కందమ్మా ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం గమనిస్తున్నాం కదా ఏ విధంగా ఇక్కడ పరిస్థితి నడుస్తున్నదో మనం చూసుకుంటున్నాం. 11 ఫీట్ లేదు కటింగ్ చేసినట్టు ప్రత్యేకించి ఈరోజు ప్రత్యేకించి వచ్చి మేడం ఆధీనంలో ఇది కటింగ్ అయింది.
చాలామంది ఇక్కడ అపార్ట్మెంట్కి అడ్డంగా ఉన్నది కాబట్టి తీసినారని అంటున్నారు. అటువంటిది ఏం కాదు, కేవలం ఇది ఫుట్పాత్కి అడ్డంగా ఉన్నదని వీళ్ళు చెప్తున్నారు.